దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనిలకు రాసినటువంటి పత్రిక 4 అధ్యాయము 2 వచనాన్ని చదువుకుందాం. కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. అదేవిధంగా కంటిన్యూషన్ చదివితే, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని మరి అపోస్తలుడైన పౌలు దశలోనిలకు రాస్తున్నటువంటి పత్రికలో మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా మరి దేవుని వాక్యాన్ని వినండి. రిఫరెన్స్‌లు ఏమి తీయవసరం లేదు. నేనే చదువుతాను. అవసరమైనప్పుడు మీరు చూడండి, ఇబ్బంది ఏం లేదు. దేవుణ్ణి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుణ్ణి సంతోషపరచవలెను అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఎలాగు నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలనో మీరు మరి మా దగ్గర నేర్చుకున్నారు అని చెప్తున్నాడు. ఆ విషయంలో మీరు ఎదగాలి అని కూడా చెప్తున్నాడు. అంతకంతకు ఆ విషయంలో ఎదగాలని చెప్తున్నాడు. ఏంటంటే చెప్పండి, దేవుణ్ణి సంతోషపరచవలను, దేవునిని. సో ఈ మాట మనకి మీరు చాలా సందర్భాల్లో చదివిన మాటే, మనకు బాగా తెలిసిన మాటే. అయితే మరి ఈ మాట బయట ఉన్నటువంటి వ్యక్తులకు తెలుసా అంటే, అడవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ మాటకు తెలుసు. ఏ మాట అంటే, ఈ మాట బైబిల్లో ఉంది అని తెలుసు అని కాదు కానీ, దేవుణ్ణి సంతోషపెట్టాలి, వారు నమ్మే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుణ్ణి వాళ్ళు సంతోషపెట్టాలనేటువంటి భావన ప్రతి మనిషి హృదయంలో కూడా ఉంది అనేది మనకు అర్థమవుతుంది కొన్ని పరిస్థితులు మనం పరిశీలించినప్పుడు. మీరు మరి ఆఫ్రికా ఖండంలో మరి ఉన్నటువంటి కొన్ని దేశాల్లో వారి పసిబిడ్డని తీసుకొని పెద్ద చెట్టు మీద నుంచి, చాలా ఎత్తైన ఒక 2-3 అంతస్తులు అపార్ట్మెంటు పైనుంచి ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు చెట్టెక్కి ఆ చెట్టు మీద నుంచి బండ మీద విసిరేస్తారట. ఎందుకు అంటే, వాళ్ళ దేవుడిని సంతోషిస్తాడంట ఆ విధంగా చేస్తే. ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తే. ఇంకా మన నార్త్ ఇండియాలో కొన్ని తెగలలో ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని మిషనరీస్ వాళ్ళు వెళ్ళిన ప్రాంతాల్లో చెప్పారనమాట. పసిబిడ్డల నోటిలో ఇసుకను కూర్చి అప్పుడే పుట్టిన వాళ్ళ దేవునికి బలిగా అర్పిస్తారంట. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, మా దేవుడు సంతోషిస్తాడు. ఇంకా మరి చూస్తే కొన్ని చోట్లయితే వారి దేహాల్ని కోసుకుంటూ ఉంటారు. మీరు కూడా మన 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 దేశంలో, మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కొన్ని చేస్తూ ఉంటారు. వారి విశ్వాసాల ప్రకారం వారు తమ దేహాల్ని కత్తులతో ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే, మా దేవుణ్ణి సంతోషపెట్టడానికి. అవునకా చెప్పండి. అంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి అనేటువంటి ఆ భావన ఎవరు చెప్పారు వాళ్ళకి అంటే, దేవుడే మనిషి హృదయంలో అది పెట్టాడు. అయితే వారు వెళ్ళేటువంటి మార్గాలు సరైనటువంటి మార్గాలా కాదా అనేవి వారు వ్యక్తిగతంగా పరిశీలించుకొని పాటించవలసిన అవసరం ఉంది. అయితే దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి కనుగొనాలి, దేవుడు ఉన్నాడు అనేటువంటి కాన్షియస్ అనేది ఎవరు పెట్టారు మనిషిలో అంటే, దేవుడే పెట్టాడు. హల్లెలూయా. అందుకనే అక్షరం ముక్కరాని, చదువు రాని మరి ప్రజలు కూడా మరి కొండల్లో, కోణల్లో, అడవుల్లో, మనుష్య సంచారం లేనటువంటి ప్రాంతాల్లో కూడా మనుషులు
మరి అటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ మరి వారు ఏదో ఒక విధానంలో వారు ఇదిగో మా దేవుడు అని చెప్పి ఆ దేవుణ్ణి ఆరాధిస్తడం మనం చూస్తా ఉంటాం. వారు ఎవరు నేర్పించారు వాళ్ళకి? దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పారు? ఎవరైనా బోధించారా? ఎవరైనా నేర్పించారా? కాదు. వాళ్ళ యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని మనం ఆరాధించి, ఆ దేవుడిని మనం సంతోషపెట్టాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఏం చేశాడంటే ప్రతి మనిషి హృదయంలో పెట్టాడు. దేవుడు లేడు అని ఏ మనిషి కూడా మరి చెప్పలేడు. ఎందుకంటే తన అంతరంగం చెప్తా ఉంది. దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని. చాలామంది నాస్తికులు దేవుడు లేడు అని చెప్తా ఉంటారు. కానీ మరి వారి అంతరంగాన్ని వారు మోసం చేసుకుంటున్నారు. మనం కూడా అప్పుడప్పుడు మన అంతరంగాన్ని మనం మోసం చేసుకుంటాం. అంతరంగం ఒకటి చెప్తా ఉంటది. దాన్ని నోరు మూసేసి చేస్తా ఉంటాం. దొంగతనం చేసేవాడికి ఇది తప్పు అని అంతరంగంలో మనస్సాక్షి చెప్తది. కానీ వాడు ఆ అంతరంగంలో నుంచి చెప్పే మనస్సాక్షి నోరు మూసి వాడు దొంగతనం చేసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు చేసే ఈ పని తప్పు అనేటువంటి విషయాన్ని ఎవరో చెప్పక్కర్లా. తన లోపల ఉన్న అంతరాత్మ చెబుతూ ఉంటుంది. నువ్వు చేసేది తప్పు అని. కానీ అయినా ఎందుకు చేస్తున్నాడు? అంటే వాడు ఆ అంతరంగం యొక్క మనస్సు యొక్క మనస్సాక్షి యొక్క స్వరాన్ని దాని నోరు మూసేసి ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అదేవిధంగా దేవుడు లేడు అని చెప్పే ప్రజలు కూడా మరి దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి దేవుని స్వరాన్ని మూసివేసి వాళ్ళు దేవుడు లేడని చెప్తారు. కానీ వాస్తవానికి ప్రతి మనిషిలో కూడా ఏముంది చెప్పండి? దేవుడు పెట్టినటువంటి ఆత్మ ఉంది గనక, దేవుడు ఆత్మ తన ప్రతి మనిషిలో ఆ ఆత్మ ఉంది గనక, ఆత్మ ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనం నువ్వు ఆరాధించాలి. ఆ దేవుని నువ్వు కలుసుకోవాలి. ఆ దేవుని నువ్వు సంతోషపెట్టే విధంగా నువ్వు ఉండాలి అని చెప్తుంది. కాబట్టి మరి ఎలా సంతోషపెట్టాలి దేవుణ్ణి? ఎలా ఆరాధించాలి దేవుణ్ణి అనే విషయం వాళ్ళకి అర్థం కాక చాలామంది వారికి అర్థమైన రీతిలో వారు పితరులు చెప్పినటువంటి విధానంలో, వారి ప్రక్కవాళ్ళు చెప్పినటువంటి విధానంలో, వారికి నచ్చిన విధానంలో వారు దేవుణ్ణి వెంబడిస్తూ ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తాం. అపోస్తులైన పౌలు ఒక ప్రాంతానికి వెళ్తే రకరకాల దేవతా విగ్రహాలు, దేవుళ్ళు ఉన్నారంట. అన్నిటికీ పూజలు చేసి కనిపిస్తా ఉన్నాయి. మరొక చోట ఒక పేరు ఉంది. అక్కడేముందంటే తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది. అంటే మేము ఆరాధించేటువంటి దేవుళ్ళు మాత్రమే కాకుండా మరొక దేవుడు ఉన్నాడేమో ఒకవేళ. ఆయన మేము కనుగొనలేదేమో. కాబట్టి ఒకవేళ ఆయన కనుగొనలేకపోతే ఆయనకు కోపం వస్తదేమో మేము ఆయన్ని ఆరాధించలేదని. కాబట్టి ఆయన్నే సంతోషపెట్టాలి కాబట్టి మేము తెలుసుకోలేదు కాబట్టి అక్కడ ఏమని రాశారంటే తెలియబడని దేవునికని రాశారంట. అంటే మనిషి దేవుడున్నాడని తెలుసుకున్నాడు. దేవుడున్నాడని తెలుసు. ఆ దేవుణ్ణి సంతోషపెట్టాలని తెలుసు. అయితే ఆ దేవుడెవరో తెలీదు. ఆ దేవుని ఎలా సంతోషపెట్టాలో తెలియదు. ఆ దేవుని ఎలా సంతోషపెట్టాలో తెలియాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆ దేవుడు ఎవరో తెలియాలి. అందుకనే వాళ్ళు తెలియబడని దేవుని గాని రాస్తే అక్కడికెళ్ళి పౌలు ఏం చేస్తారంటే, ఆ తెలియబడని దేవుడు ఎవరో కాదు. ఆ తెలియబడని దేవుడని చెప్పారు కదా! ఆ తెలియబడని దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పాడు. హల్లెలూయా! ఆ తెలియబడని దేవుడే, మీరు తెలుసుకొనలేని ఆ దేవుడే ఈ ప్రభువు. ఇదిగో ఆయన్ని మీరు సంతోషపెట్టడానికి మీరు ఇవన్నీ చేయక్కర్లేదు. ఇదిగో ఇలా చేయండి అని చెప్పి వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించాడు. ప్రియ దేవుని జనాంగమా, మరి ప్రపంచం అంతా కూడా మరి ఆ దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నా చెప్పండి? దేవుణ్ణి సంతోషపెట్టడానికి వాళ్ళు ఆరాధిస్తా ఉన్నారు రకరకాల మార్గాల్లో. కాబట్టి మరి పౌలు ఆ దేవుని గురించి వాళ్ళకి చెప్పాడు. అదేవిధంగా మరి తన పత్రికలో ఈ మాట రాశాడు. ఏమనంటే, దేవుణ్ణి సంతోషపెట్టండి అన్నాడు. ఏం చేయాలి చెప్పండి? మరి మన దేవుణ్ణి మనం తెలుసుకున్నాం గదా! ఇప్పుడు మన దేవుని మనం సంతోషపెడుతున్నామా? ఎలా సంతోషపెట్టాలి? ఒకవేళ సంతోషపెట్టాలంటే ఎలా సంతోషపెడతాడాయన? అనే విషయాలు మనం తెలుసుకొని ప్రభు బలను సమీపిద్దాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని సంతోషపెట్టవలెను.
అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయాలంట? దేవుణ్ణి ఆ! ఇప్పుడు ఆ తెలియబడిన దేవుడెవరో వాళ్ళకి తెలీదు కాబట్టి రకరకాలుగా వారు ఏం చేస్తున్నారంటే చిన్న పిల్లల్ని బలి ఇవ్వడం, లేకపోతే రకరకాల విధానాల్లో దేవుణ్ణి ఆరాధించడం, రకరకాల విధానాల్లో ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కారణం ఏంటి అంటే వారికి తెలియలేదు కాబట్టి. మరి ఈరోజు నీకు తెలిసాడు గదా! ఆ ప్రభువు ఎవరో నీకు తెలిసావు గదా! తెలుసుకున్నావు గదా నువ్వు. మరి, మరి నీకు తెలుసా? ఆ ప్రభువుని ఎలాగా సంతోషపెట్టవలనో? ఒకవేళ తెలియకపోతే పౌలు చెప్తున్నాడు. కొన్ని మాటలు మనం చూసుకొని, ఆయన ఎలా సంతోషపెట్టాలో తెలుసుకొని, మనం ప్రభు బలం సంపేద్దాం. 2 మాటలు చెప్పాడు పౌలు. ఏంటి 2 మాటలంటే, ప్రభువుని సంతోషపెట్టవలెను. ఆ! మీరు మా వలన నేర్చుకున్నట్లుగా ప్రభువుని దేవుణ్ణి సంతోషపరచవలెను మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. తర్వాత అంటున్నాడు, మీరు ఈ విషయంలో, ఈ విషయం అంటే ఏ విషయం? దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలెను అని చెప్తున్నాడు. 2 విషయాలు. ఒకటి దేవుణ్ణి సంతోషపరచాలి. రెండోది ఏం చేయాలి చెప్పండి? సంతోషపరిచే విధానంలో అంతకంతకు అభివృద్ధి చెందించాలి. ఇప్పుడు మీరు మీరు ఇప్పుడే ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకి ఆహారం ఇవ్వాలి కదండి! ఆహారం ఇవ్వాలి. ఎందుకు? తను బ్రతకాలంటే ఆహారం కావాలి. ఆహారం ఇచ్చి పాలిస్తాం కదా! ఒకరోజు పాలిస్తే అభివృద్ధి కలుగుతుందా? ఆ! ఒకరోజు పాలిస్తే ఆ బిడ్డ సంతోషంగా ఉంటాడు కదా! ఒకరోజు అతను ఏడుపు ఆపేసాక సంతోషంగా తన కడుపు నుండి చక్కగా ఉంటాడు. మరి ఒకరోజు ఇస్తే ఆ సంతోషం అతనికి ఉంటుందా? ప్రతిరోజు ఇవ్వాలా? ప్రతిరోజు తను ఆ పాలను తీసుకోవాలి. తర్వాత బలమైన ఆహారం పెట్టాలి. బలమైన ఆహారం తీసుకొని మరి మరణించేంత వరకు కూడా అతనేం తీసుకుంటాడంటే ఆహారాన్ని తీసుకుంటాడు. అలా తీసుకుంటేనే తను అభివృద్ధి పొందుతాడు కదండీ! సో, అదే రీతిగా మరి దేవుణ్ణి సంతోషపెట్టాలి అన్నాడు. ఆ దేవుని సంతోషపెట్టే విషయంలో కూడా మనం అభివృద్ధి చెందాలి అన్నాడు. కాబట్టి మరి ఆ దేవుడు ఎలా సంతోషపెట్టాలనే విషయాలు 3 విషయాలు చూద్దాం. 3 విషయాలు చూసి మనం ముందుకు వెళ్దాం. చూడండి. దేవుడు మరి ఎలా సంతోషపడతాడు? ఎలా సంతోషం కలుగుతుంది? మత్ చూడండి లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం తీయండి ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. హ్మ్. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఎలా సంతోషం కలుగుద్దంటండి? మన ద్వారా మనం దేవుని ఎలా సంతోషపరచగలం అంటండి? ఎలా అంటే నీ జీవితంలో మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్‌లో బైబిల్‌లో చక్కగా ఉంటది. ఏంటంటే రిపెంటెన్స్ అని ఉంటది. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం. అంటే దేవుడు తాను సంతోషపడడానికి నీ దగ్గర నుంచి బంగారం అడగట్లేదు. నీ దగ్గర నుంచి డబ్బులు అడగట్లేదు. నీ దగ్గర నుంచి నువ్వు మోకాళ్ళ మీద నా కొండ దగ్గరికి నడుచుకుంటూ రా అని అనట్లేదు. లేకపోతే దేవునికి ఒక 100 వేటపోతులు నువ్వు ఇక్కడ తీసుకొచ్చి కొయ్యి బలి ఇవ్వు అని అడగట్లేదు. ఈ లోకంలో ఇంకా ఏదో అడగట్లేదు. లేకపోతే నువ్వు మరి మెడకి లేకపోతే దేహానికి కుక్కేలు తగిలించుకొని వేలాడు. అదిగో వాళ్ళందరూ వాళ్ళ దేవుళ్ళని ఆరాధించడానికి అంతగా త్యాగం చేస్తున్నారు కదా! నువ్వు నా కోసం 2 కుక్కేలు తగిలించుకొని నువ్వు వేలాడగలవా? అని అంటున్నాడా దేవుడు? అనట్లేదు. ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నాకు సంతోషం కలగాలంటే నీ వల్ల మారు మనస్సు పొందు. మార్పు చెందంతే. పశ్చాత్తాపడు. ఒక తండ్రికి ఎప్పుడు సంతోషం కలుగుతుందండి?
తన బిడ్డ విషయంలో. అంటే తన బిడ్డ తన బిడ్డ తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు, తన బిడ్డ తండ్రికి బాధ కలిగించే విధంగా తండ్రి మీద తిరుగుబాటు చేసినప్పుడు, తండ్రిని కొట్టాడు, తండ్రిని తిట్టాడు, తండ్రిని తోసివేశాడు. "నువ్వు నాకిష్టం లేదు, నువ్వు నాకు అవసరం లేదు" అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ తండ్రికి నిజంగా సంతోషం కలగాలంటే ఆ బిడ్డ విషయంలో ఎప్పుడు సంతోషం కలిగిద్ది చెప్పండి? ఇప్పుడు చెప్పండి? ఆ బిడ్డ తన దగ్గరికి తన తప్పు తాను తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రికి నిజమైనటువంటి సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. మన జీవితంలో దేవుడు మనల్ని తాను తయారు చేసుకున్నాడు మనల్ని. తన కోసం మనల్ని తన కోసం మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన పుట్టించాడు. ఆయన బిడ్డలుగా మనల్ని పుట్టించాడు. సైలెంట్‌లో పెట్టుకోండి ఫోను దయచేసి. మన కోసం ఏం చేశాడు చెప్పండి? పుట్టించాడు. ఆయన బిడ్డలుగా, తనకు కుమారులుగా, తనకు కుమార్తెలుగా మనల్ని ఏం చేశాడు? ఆయన పుట్టించాడు. పుట్టించినప్పుడు మనం ఆయన కోసం బ్రతకకుండా మనం ఏం చేస్తున్నామంటే మన కోసం మనం బ్రతకడం నేర్చుకున్నాం. దేవుడు తనకి బిడ్డలుగా తన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఈ లోకంలో తనకు కుమార్తెలుగా, తన కుమారులుగా ఉండడానికి ఈ లోకంలో మనల్ని తయారు చేసి భూమి మీద పెడితే మనం ఏం చేస్తున్నామంటే మనకు నచ్చినట్లుగా మనం జీవించడం మొదలుపెట్టాం. మనకందరికీ బాగా తెలుసండి. తప్పిపోయిన కుమారుడు అనేటువంటి స్టోరీ మనందరికీ తెలుసు. ఉపమానం మనందరికీ తెలుసు. తండ్రి దగ్గర తన ఆస్తి లాక్కొని నేను నా ఇష్టానుసారంగా నేను బ్రతకడానికి నేను వెళ్ళబోతున్నాను. నా ఆస్తి నాకిచ్చేయి అని అడిగాడు. తండ్రిని దూషించాడు. తండ్రిని రకరకాలుగా బాధించాడు. చివరికి తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి ఆ కుమారుడు తనకున్నటువంటి ఆస్తి మొత్తం ఖర్చు పెట్టి, తన ఆస్తి అంతటిని వ్యర్థం చేసుకొని, తన ఆస్తి అంతటిని పోగొట్టుకొని పందుల దగ్గరికెళ్ళి చివరికి ఆహారం దొరకక పందులు పొట్టు తినడానికి వెళ్తే, ఆ పందుల పొట్టు కూడా దొరకలేదు ఆ కుమారుడికి. ఆ పందుల పొట్టు కూడా దొరకలేదు. చివరికి అనుకున్నాడు, నా తండ్రి దగ్గర కొన్ని వందల మంది పనివాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆహారం దొరుకుతుంది. ఈ రోజున నా తండ్రికి, దేవునికి కూడా నేను వ్యతిరేకంగా పాపం చేశాను. ఏం చేశాడు? పాపం అంటే ఏంటి చెప్పండి? ఆయన చేసిన పాపం ఏంటి? అంటే తండ్రిని విడిచి తన ఇష్టానుసారంగా బతకడానికి వెళ్ళిపోవడమే చేసిన పాపం. ఈ రోజున పాపం, పాపం అంటే నువ్వేదో నేనేం దొంగతనం చేయలేదండి, నేను వ్యభిచారం చేయలేదండి, నేను ఎవరిని మోసం చేయలేదండి, ఎవరిని దగా చేయలేదండి అంటున్నావే, అవన్నీ తర్వాత సంగతి. అసలు మొదటి సంగతి ఏంటంటే, నిజమైన దేవుడు, నిన్ను సృష్టించిన నీ దేవుడు, నీ తండ్రి అయినటువంటి నీ దేవుణ్ణి త్రోసివేసి నువ్వు జీవిస్తున్నావే. దేవుడు నాకు అవసరం లేదు అని బ్రతుకుతున్నావే. దేవుడితో నాకు సంబంధం లేదు, దేవుడు నాకు అక్కర్లేదు అని అనుకుంటున్నావే. అదే నువ్వు మొదట చేసినటువంటి పాపం. దేవుడు లేకుండా నేను జీవించగలను, దేవుడితో నాకు అవసరం లేదు అని అనుకుంటున్నావే. అదే నీ పాపం. దేవుని తండ్రి నుంచి విడిచి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు నా తండ్రి దగ్గరికి నేను వెళ్తానని ఎప్పుడైతే పనివాడిగానే ఉంటాను అని వెనక్కి తిరిగి వెళ్తే, మాసిన బట్టలతో, చినిగిన బట్టలతో, మాసిన గడ్డంతో, మురికి వస్త్రాలు వేసుకొని తను గేటు దగ్గర ఎక్కడో దూరంగా నిలబడితే ఎలా వచ్చాడాయన? పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. పరుగెత్తుకుంటూ వచ్చి ముద్దాడి కౌగలించి కన్నీటిని తుడిచి ఉంగరాన్ని తొడిగి విందు చేయించి సింహాసనం మీద కూర్చోబెట్టాడండి దేవుడు. హల్లెలూయా! అది తండ్రి యొక్క ప్రేమ.
ఎంత సంతోషం కలిగిందండి ఆయనకి. ఎంత సంతోషం కలిగింది. ఈ రోజున నీ దేవుడిని నువ్వు సంతోషపెట్టాలి అంటే, అసలు నీ దేవుడెవరో నువ్వు తెలుసుకో. నీ తండ్రి ఎవరో నువ్వు తెలుసుకో. నీ తండ్రి ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకో. తండ్రి గొప్పతనం తెలిసిందా ఆయనకి వెళ్ళిపోయినప్పుడు? "నువ్వు నాకు అక్కర్లా. నీతో నాకు పని లేదు." ఈ రోజున ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున చాలామంది తమను తామే మోసం చేసుకుంటున్నారు. ఎలా మోసం చేసుకుంటున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మాకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు మా దేవుడే. యేసుక్రీస్తు ప్రభు అంటే మేము చిన్ననాటి నుంచి చర్చికెళ్తాం అని అనుకుంటూ ఉన్నారు. మంచిదే. కానీ వారి జీవితంలో వారు తమ తండ్రికి దూరంగానే జీవిస్తున్నారు. వారు తిరిగి రాలా. తిరిగి రాకుండానే, తండ్రి దగ్గరికి తిరిగి రాకుండానే ఆ కుమారుడు అనుకుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా? తండ్రికి సంతోషం ఏమైనా ఉంటుందా? పందుల తొట్టి దగ్గరే ఉన్నాడు. పందులు మేపుతూ ఉన్నాడు. ఆయన మా తండ్రే. ఆయన నాకు తెలియకపోవడం ఏంటి? నేను ఆయన కుమారుడినే అన్నంత మాత్రాన అతనికి సంతోషం ఉంటుందా తండ్రికి? ఉండదు. ఈ రోజున దేవుని సంతోషపెట్టాలంటే ఆయన అంటున్నాడు అక్కడ మాట, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే. చర్చిలో 100 మంది ఉన్నారు. ఎందుకయ్యా ఉపయోగం? ఒక్కడికి కూడా మారు మనసు లేదు. ఒక్కడి జీవితంలో కూడా పశ్చాత్తాపపడిన అనుభవం లేదు. పాపం అంటే అసహ్యం లేదు. లోకం పైన అసహ్యం లేదు. పాపమును విడిచిపెట్టిన పరిస్థితి లేదు. బూతులు మానలేదు. అబద్ధాలు మానలేదు. స్వార్థము, అపవిత్రత, సీరియల్, సినిమాలు, ఈ లోకం ఇచ్చే సంతోషము దాన్ని విడిచిపెట్టలేదు. నా దేవుడే అని చెప్తున్నారు. అలాంటి నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే నాకు సంతోషం. ఈరోజు నా దేవుడు అంటూ ఉన్నాడు, నిజంగా దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే, నీవు నీ జీవితాన్ని ఆ లోకము నుంచి విడిచిపెట్టి దేవుని వైపుకి తిరిగినప్పుడు నిజంగా ఆయనకి సంతోషం కలుగుతుంది. మొట్టమొదటిది ఏంటంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట మీరు చూడండి. మారు మనస్సు పొందినప్పుడు ఏం కలుగుతుందండి? సంతోషం కలుగుతుంది. మొట్టమొదటిది మన పాపమును విడిచిపెట్టినప్పుడు ఆయనకి సంతోషం కలుగుతుంది. మన యొక్క లోక సంబంధమైనటువంటి ప్రవర్తనను, వైఖరిని, ఆలోచనలను మార్చుకున్నప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుంది. తర్వాత మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంది. 15వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా ఉంది. చూడండి ఏమని మాట్లాడుతున్నాడంటే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఇలా చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. సౌలు వచ్చి నీ గురించే, నీ దేవుణ్ణి ఆరాధించడానికి, నీ దేవునికి బలి అర్పించడానికి ఈ అమాలేకీయుల యొక్క ఈ ఆవులని, ఎద్దుల్ని, ఆ పశువుల్ని తీసుకొచ్చాను అన్నాడు. దేవుడేం చెప్పాడు? ఫస్ట్ వాటన్నిటిని సంహరించని దేవుడు చెప్పాడు. ఈయనేం చేశాడు? కొన్నిటిని సంహరించి, కొన్నిటిని సంహరించకుండా తీసుకొచ్చాడు. అప్పుడు అంటే మాట విన్నాడా? వినలేదా? విన్నాడా? దేవుడేం చెప్పాడు? వాటన్నిటినీ సంహరించమన్నాడు. ఈయనేం చేశాడు? కొన్నిటినే సంహరించాడు. మాట విన్నాడా? మాట వినలా. మరి ఎందుకు తీసుకొచ్చావు? వాటిని సంహరించకుండా తీసుకొచ్చాడు వాటిని. ఎందుకు తీసుకొచ్చావు అంటే అంటున్నాడు, నీ దేవుడికి బలి అర్పించడానికి. దొంగతనాలు చేసి, లంచాలు తీసుకొని దేవునికి దశంభాగాలు ఇస్తే దేవుడికి సంతోషమా? చర్చికి డబ్బులు ఇస్తే దేవునికి సంతోషమా? నీ దొంగ సొమ్ము అంతా తీసుకొచ్చి దేవుడు అంటున్నాడు, ఆయన అన్నాడు మాట ఏంటి తెలుసా? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన సంతోషం కలుగుతుంది తప్ప దహన బలులు అర్పించడం వలన దేవునికి సంతోషమా?
అంటే దేవుని మాట ఎలా కలుగుతుంది సంతోషం? మొట్టమొదట మనం చూసాం. పశ్చాత్తాపపడినప్పుడు దేవుడికి సంతోషం కలుగుతుంది. నీ పాపాన్ని విడిచి, అవిధేయతను విడిచి, అవిధేయతను విడిచి, పాపాన్ని విడిచి, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని విడిచి, దేవుని కోసం జీవించడానికి నువ్వు తిరగడం. పశ్చాత్తాపం అంటే ఏంటండి? ఇలా ఉన్నాము, మనం ఇలా తిరుగుతున్నాం. జాగ్రత్తగా చూడండి. ఇది మన జీవితం. లోకం వైపు మనం వెళ్తున్నాం. పశ్చాత్తాపం అంటే మారు మనసు అంటే అర్థం ఏంటంటే, ఇది లోకం అనుకోండి. మారు మనసు అర్థం ఏంటంటే దీని నుంచి ఇలా తిరగడం. నా వైపు చూస్తున్నారు అందరూ? ఆ! నేను ఇటు తిరిగి వెళ్తున్నాను. ఇటు తిరిగి వెళ్తున్నాను. ఇది నా జీవితం. మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఇటువైపు ఉన్నాడు. దేవుని వైపు తిరగడం. తిరిగి ఆయనతో నడవడం. హల్లెలూయా! అంతేగాని ఇటు తిరిగి ఇటే ఉండి, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు ఇటే వెళ్తున్నాం అనుకో, ఇది మోసం అవుతదనమాట. దేవుడు ఎప్పుడు సంతోషిస్తా అంటే నీ జీవితాన్ని దేవుని వైపు పూర్తిగా టర్న్ అవ్వు. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. రెండోది, ఆయన మాట విను. ఆయన మాట విను. ఆయన మాట ఎలా వింటామండి? దేవుని వాక్యాన్ని చదువు. ఆయన మాట నీకు అర్థమవుతది. హల్లెలూయా! దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీకెప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు దేవుని వాక్యాన్ని చదువు. ఆ చదివిన దాంట్లోంచి ప్రార్థన చెయ్యి. దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా! మన దేవుడికున్న గొప్పతనం ఏంటంటే, మన దేవుడు మాట్లాడే దేవుడండి. ఎవరండి మన దేవుడు? మన దేవుడు మాట్లాడే దేవుడు. నేను యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి కారణం ఒకటే. ఒక మా అమ్మగారు చెప్పారు నాకు. దేవుడు మాట్లాడతాడురా అని. మా అమ్మగారు చెప్తే దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ఏంటి? అని అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని నేను విన్నాను ఈ చెవులతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క స్వరాన్ని విన్నాను. దేవుని వాక్యంలో నుంచి తర్వాత. ఎలా వినగలిగాను? దేవుడు ఉన్నాడు గాబట్టి. ఆయన మాట్లాడేవాడు కాబట్టి. ఆయన సజీవుడు కాబట్టి. ఆయన గొప్పవాడు. ఆయన సజీవంగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన మాట వినగలుగుతున్నాం. కాబట్టి ఈ రోజున దేవుని స్వరము మీకు ఎక్కడి నుంచి వినిపిస్తదో తెలుసా అండి? దేవుని స్వరం ఎక్కడి నుంచి వినిపిస్తదో తెలుసా? ఇదిగో ఇక్కడి నుంచి వినిపిస్తది. హల్లెలూయా! దేవుని వాక్యములో నుంచి మీకు దేవుని స్వరం వినిపిస్తది. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవండి. ఆయన ఏం చెప్తున్నాడో మీకు అర్థమవుద్ది. ఎలా వెళ్ళాలో, ఎలా వెళ్ళకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా నడవాలి, ఎలా నడవకూడదో, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు. నీ జీవితం పట్ల ఉన్న చిత్తం ఏంటి? నేను పుట్టించాను. నువ్వేం చేయాలని, నిన్ను ఎలా ఉంచాలని నేను అనుకుంటున్నాను అనే విషయాలన్నీ కూడా దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము, దేవుని మనసు అంతా కూడా దేవుని వాక్యంలో నుంచి దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాటకు నువ్వేం చేయాలి తెలుసా? ఆయన మాటకు విధేయత చూపాలి. హల్లెలూయా! దేవుని మాటకు విధేయత చూపాలి. మొట్టమొదటిది మనం చూసాం. దేవుని సంతోషపెట్టాలంటే మారు మనస్సు పొందాలి. దేవుని వైపు తిరగాలి. పాపమును విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. రెండోది, దేవుని మాటకు విధేయత చూపాలి. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటకు విధేయత చూపాలి. విధేయత చూపాలి. మూడోది మనం చూస్తే అక్కడ మాట్లాడుతున్నాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మరలా చదువుదాం. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా, అంటే మన నడవడిక ద్వారా ఏం చేయాలండి? మన నడవడిక ద్వారా దేవుణ్ణి సంతోషపరచాలి. అంటే మన నడవడిక అంటే ఏంటి? మన నడవడిక అంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క వైఖరి. చాలామంది దేవుని సంతోషపరచడం అంటే కేవలం స్తుతి, 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 స్తుతి అని చెప్తే దేవుడు సంతోషిస్తాడేమో. స్తుతి, స్తుతి అని చెప్తే, దేవుని స్తోత్రాలు చెప్తే, దేవుడిని ఆరాధిస్తే దేవుడు సంతోషిస్తాడు. కానీ ఆ స్తుతి కొంచెం మంచి నోటితో చెప్పాలి. హల్లెలూయా!
అవునా కాదా చెప్పండి? పొద్దున్నే బ్రష్ చేసుకోకుండా వచ్చి దగ్గరకొచ్చి మాట్లాడామనుకో ఎలా ఉంటది? అమ్మో! నీకు దండం పెడతాను బాబు ముందెళ్లి మొహం కడుక్కొని రా అంటామా చెప్పండి? ఆ! మన ఇంట్లో మనతో ఉండేవాళ్ళైనా సరే, మన కుటుంబ సభ్యులే చాలా ఇష్టమైన వాళ్ళైనా సరే, మనం అంగీకరించలేం. దుర్వాసనొస్తుంది త్వరగా వెళ్లి బ్రష్ చేసుకో అంటామా? అంటాం. ఈ నోటితోనే నిన్ను స్తుతి చేసి, ఈ నోటిలోనే దూషణలు వచ్చుట న్యాయమా? నా నోటి మాట, నా హృదయ ధ్యానం, నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఏంటండి? అంటే మన నడవడిక అంటే మంచిగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అది ఎలా సాధ్యమవుతుందంటే, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా. అంటే మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే, సరైనటువంటి హృదయముతో కాకుండా, దేవుణ్ణి సంతోషింపజేయడానికి స్తోత్రం, స్తోత్రం అన్నంత మాత్రాన దేవుడికి సంతోషం కలగదు. మన నడవడికని మార్చుకొని, మన ప్రవర్తనను మార్చుకొని, మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకొని, దేవుని మాటకు విధేయత చూపిస్తూ, అప్పుడు దేవునికి స్తోత్రం దేవా నీకు వందనాలు చెప్తే ఆ స్తోత్రము ద్వారా దేవుడు మహా దుర్గములను స్థాపిస్తాడంట. హల్లెలూయా! అందుకే చంటి పిల్లల యొక్క స్తోత్రముల ద్వారా దుర్గములు స్థాపిస్తానని దేవుడు అన్నాడు. ఎందుకని? అంటే పిల్లల యొక్క హృదయం ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది మరి. దేవుని పిల్లల యొక్క మనసు యథార్థంగా ఉంటుంది గదా! అందుకని ఆయన అన్నాడు. కాబట్టి మన దేవుని సంతోషపెట్టాలంటే మరి ఎలా సంతోషపెట్టగలమంటే మన నడవడిక ద్వారా, మన ప్రవర్తనను సరిచేసుకున్నట ద్వారా. ఒకప్పుడు దేవుడు తెలియకముందు నీకు ఇంత మాట అంటే అంత కోపం వచ్చేది కావచ్చు. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీ కోపం ఏమవ్వాలి? తగ్గిపోవాలి. నీ యొక్క జీవితంలో ఒకప్పుడు నీ ప్రతిస్పందన ఒకలాగా ఉండేది. ఒకళ్ళు ఒక మాట అంటే వెంటనే లేసిపోయావు. ఇప్పుడేం చేయాలి? ఒక క్షణం ఆగాలి. నీ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చక్కగా ఉంటుంది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4 అధ్యాయంలో ఒక మాట రాశాడు. ఏంటంటే 4 అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అండి. మన నడవడిక చాలా ఇంపార్టెంట్. నేను చాలా ప్రార్థన చేస్తాను. రోజుకి 20 గంటలు, 15 గంటలు ప్రార్థన చేస్తాను అని చెప్పి నువ్వు స్టేజ్ మీదకెళ్ళి డిస్కో డాన్స్‌లు ఏస్తున్నావు అనుకో. ఎలా ఉంటది చెప్పండి? అబ్బా! ఎంత ప్రార్థనాపరుడో అనుకుంటారా? అనుకుంటారా? అనుకోరు చెప్పండి? అనుకోరు. నీ వస్త్రధారణ సరిగా లేదనుకోండి. నీ భక్తి అబ్బా! ఎంత భక్తిపరురాలో, ఎంత భక్తిపరుడో అనుకుంటారా? అనుకోరు. ఇప్పుడు నేను వచ్చాను కదండీ! నేను చినిగిపోయిన ప్యాంట్లు, జీన్స్ ప్యాంట్లు ఏసుకున్నారు కదా! అవి ఏసుకొని ఇక్కడ నిలబడ్డాననుకోండి. మీరు అంగీకరించగలరా? అంగీకరించలేం మనం. ఇప్పుడు ఏసుకుంటున్నారు కదా! ప్యాంట్లన్నీ కూడా. అంటే ఇదంతా దేని కిందకొస్తదంటే, మన నడవడిక కిందకొస్తది. మన ప్రవర్తన, మన యాటిట్యూడ్, మన వైఖరి, మన హృదయంలో మనం ఏంటో, మనం బయట కూడా అదే అదే విధంగా మన యొక్క అలంకరణ కావచ్చు, మన యొక్క ఆహ్, కనిపించేటువంటి మన యొక్క వస్త్రధారణ కావచ్చు, అన్నీ కూడా బహిర్గతం అవుతాయి. కాబట్టి మన జీవితంలో దేవుని మన నడవడిక ద్వారా, మన వైఖరులు, మన యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉండాలి. హల్లెలూయా!
ఎలా సంతోషపెట్టాలి అంటే దేవుణ్ణి మరి అంటున్నాడు, మీరు నడత ద్వారా, నడవడిక, నడక. గలతీలు రాసిన పత్రికలో ఉంటుంది. ఆత్మ ఫలమేమనగా, చదవండి, అది కూడా చదవండి ఒకసారి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఏంటండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం. ఏంటండి? దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఏ నిగ్రహం అండి? ఆశా నిగ్రహం. సో ఇవన్నీ కూడా ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో రోజు రోజుకి ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. సో వీటి ద్వారా మనం ఏం చేయగలము? దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతామంట. మన నడత ద్వారా దేవుని సంతోషపెట్టాలి. 4వ విషయాన్ని నేను చదువుతాను చూడండి. 4వది, మొట్టమొదటిది ఏంటండి? మారు మనస్సు పొందడం ద్వారా దేవుని సంతోషపెట్టాలి. రెండోది, దేవుని మాట విని విధేయత చూపించడం ద్వారా మనం దేవుని సంతోషపెట్టాలి. మూడోది, మరి మూడో విషయం ఏంటంటే, మన నడవడిక ద్వారా, మన నడతను మార్చుకొని మనం దేవుని సంతోషపెట్టగలము. నాలుగో విషయాన్ని మనం చూద్దాం. దేవుని చిత్తము చేయడం ద్వారా దేవుని మనము సంతోషపెట్టగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే మొదటి దశలోని రాసిన పత్రిక ఇందాక మనం చదివాం. అందులోనే రాయబడింది. ఏమని రాయబడిందంటే, మీరు చూడండి, దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూస్తే, 4వ వచనం చదువుదాం, 3 నుంచి చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జాగ్రత్తకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. 4వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందను ఘనత ఎందను తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. 7వ వచనం. పరిశుద్ధులొకటికి దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండటకు మనల్ని పిలవలేదు. కాబట్టి ఉపేక్షించేవాడు మనిషిని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునిని ఉపేక్షించుచున్నాడు. హల్లెలూయా. మరి దేవుని ఎలా సంతోషపెట్టగలుగుతాం అంటే, దేవుని చిత్తం చేయడం ద్వారా. దేవుని చిత్తం ఏంటయ్యా అంటే, మీరు పరిశుద్ధులొకటియే దేవుని చిత్తం. మీ ఘనము మీ మీ ఘటమును ఎలాగ కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. తర్వాత మరి దేవుని చిత్తం వ్యక్తిగతంగా కూడా ఉంటుంది. మన జీవితంలో ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది ఎరిగి జీవితానికి సంబంధించినటువంటి దేవుని ఉద్దేశం ఏంటి నా జీవితం పట్ల ప్రభువా? మరి నేను ఏం చేయాలని నీ కోసం నన్ను ఎంచుకున్నావు అని అడిగినప్పుడు, నేను నిన్ను ఈ మార్గంలో నడిపిస్తాను. నేను నిన్ను ఇలా నిన్ను నడిపించడానికి నేను నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నానని దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో దాని ప్రకారం జీవించడం ద్వారా మనం దేవుణ్ణి సంతోషపెట్టగలం. దానికంటే ముందు మనం కలిగి ఉండవలసింది ఏంటి చెప్పండి? పరిశుద్ధత. మీరు పరిశుద్ధులొకటియే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులైనప్పుడు, పవిత్రంగా జీవించడం అలవాటు చేసుకున్నప్పుడు, యథార్థంగా బ్రతకడం అలవాటు చేసుకున్నప్పుడు, నీ ద్వారా ఏమి చేయాలని దేవుడు ఉద్దేశించాడో ఆ ఉద్దేశం కూడా దేవుడు తెలియజేస్తాడు. ఆ ఉద్దేశం ప్రకారం అసలు ఇది చేయకుండా అది ఎలా తెలియజేస్తాడు? కాబట్టి ఇలా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ పట్ల నేను ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాను, ఇలా నువ్వు నడు అని దేవుడు చెప్తాడు. కాబట్టి మన జీవితానికి అప్పుడు మాత్రమే సార్థకత లభిస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. 4 విషయాలు తెలియజేశానండి. మన దేవుడు మరి ఎలా సంతోషిస్తాడు అని అంటే 4 విషయాలు చూసాం. మొట్టమొదటిది, నీ పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపం చెంది మారు మనస్సు పొందడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. మన దేవుడు సంతోషిస్తాడు. రెండవది, దేవుని మాటకి విధేయత చూపడం ద్వారా దేవుడి మాటకు
లోబడుట ద్వారా, దేవుని మాట వినుట ద్వారా దేవుడు సంతోషిస్తాడు. దేవుని మాట ఎలా వింటాం? దేవుని మాట ఎలా వింటామంటే, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా దేవుడి మాట వింటాం. వాక్యము దైవసేవకుడు చెప్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. పలానా పలానా విషయంలో నీకు చెప్తూ ఉంటాడు. ఆ మాటకు లోబడి, అవును ప్రభా! ఈ పాపంలో ఉన్నాను. ఈ విధానంలో నాలో లోపం ఉంది. నేను సరిచేసుకుంటాను ప్రభా! నన్ను క్షమించు అని ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకడం ద్వారా. దేవుడు ఏదైతే చేయమంటున్నాడో దేవుని వాక్యం చెబుతున్నప్పుడు అవి చేయడం ద్వారా దేవునికి విధేయత చూపడం. ఏదైతే చేయవద్దంటున్నాడో అది చేయకుండా ఉండడం దేవునికి విధేయత చూపడం. ఎలా ఉండమంటున్నాడో అలా ఉండడం దేవునికి విధేయత చూపడం. విధేయత చూపుట ద్వారా మనం ఏం చేయగలం? దేవుణ్ణి సంతోషపెట్టగలం. మూడోది మన నడవడిక ద్వారా, మన నడవడిక, మన వైఖరి, మన ప్రవర్తన దేవుని వాక్యానుసారంగా మార్చుకోవడం ద్వారా దేవుని మనం సంతోషపెట్టగలం. నాలుగోది ఏం చెప్పండి? నాలుగోది దేవుని చిత్తం, దేవుని చిత్తం చేయడం ద్వారా. దేవుని చిత్తం ఏంటి? మీరు పరిశుద్ధులొకటయే దేవుని చిత్తం. తన ఘటమును ఎలాగ కాపాడుకోనవలెనో ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. అదేవిధంగా మన జీవితం పట్ల ఉన్న దేవుని చిత్తం ఏదో అది తెలుసుకొని దాని ప్రకారం మనం జీవించడమే దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం చేయడం ద్వారా మనం ఏం చేయగలమంటే దేవుని సంతోషపెట్టగలం. ప్రియమైన దేవుని జనాంగమా, మరి దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా నువ్వు ఉంటున్నావా? ఎంతకాలం మంది మారు మనసు పొంది, ఎంతకాలం మంది చర్చికి రావడం మొదలుపెట్టి, ఎంతకాలం మంది వాక్యం చదవడం నేర్చుకొని, ఒక్క క్షణం నీ గుండె మీద నువ్వు చేవేసుకొని, నన్ను బట్టి దేవుడికి సంతోషం కలుగుతుందని నువ్వు చెప్పగలవా? దేవుని వాక్యంలో ఉంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని. దేవుడు సంతోషమైన పడతాడు నిన్ను బట్టి, లేదా దేవుడు దుఃఖమైన పడతాడు నిన్ను బట్టి. ఎందుకంటే ఆయన వ్యక్తి, శక్తి కలిగినటువంటి, మహాశక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన. మనసున్నటువంటి దేవుడు. నిన్ను బట్టి ఆయనకు సంతోషమైనా కలుగుతుంది, నిన్ను బట్టి ఆయన దుఃఖమైనా కలుగుతుంది. ప్రియ దేవుని జనాంగమా, నిన్ను బట్టి ఆయనకు సంతోషం కలుగుతుందా? లేకపోతే నిన్ను బట్టి ఆయనకు దుఃఖం కలుగుతుందా? నన్ను బట్టి దేవా నీకు సంతోషం కలుగుతుందని నువ్వు చెప్పగలిగితే చాలా సంతోషం. ఒకవేళ నన్ను బట్టి నా దేవునికి దుఃఖం కలుగుతుంది, బహుశా దుఃఖిస్తున్నాడు నన్ను గురించి అని నీకు అర్థమవుతున్నట్లయితే ఒక్క క్షణం తలలోంచి మోకరిద్దాం. ప్రభా, ఈ విషయంలో నేను నిన్ను సంతోషపెట్టలేకుండా ఉన్నాను, నన్ను క్షమించు అని అడుగుదాం. ప్రభు దగ్గర పశ్చాత్తాపపడదాం. ప్రభు నిన్ను మనులు, మాణిక్యములు, బంగారము, వజ్రములు, వజ్ర వైడూర్యాలు ఏమీ అడగడం లేదు ఆయన. నీ జీవితాన్ని మాత్రమే అడుగుతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఆయన వైపు తిరుగుతావా? నేనేమి పాపములు చేయలేదని అంటున్నావేమో. దేవుడు లేకుండా జీవించడమే నువ్వు చేసే పాపం కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన మాటకు విధేయత చూపిస్తావా? నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అవమానపరిచిన చోటే ఉన్నతంగా ఆయన నిలబెడతాడు. స్థిరపరుస్తాడు. పడిపోయిన నిన్ను బాగు చేస్తాడు. ఆశీర్వాదకరంగా చేస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను హెచ్చిస్తాడు ఆయన. ఆయనకు లోబడతావా? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడే సింహాసనం దొరికింది. తిరిగి రానంత వరకు పందుల పొట్టు దగ్గరే ఉన్నాడు. ఈరోజు నువ్వు తిరిగి వస్తావా? తిరిగి వస్తే దేవుడు నిన్ను సింహాసనం ఎక్కిస్తాడు. ప్రార్థన చేసుకుందాం ఒక క్షణం. జీవం కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నీ మాటలు బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి, ఆశీర్వదించండి. నేను సంతోషపెట్టే బిడ్డలుగా ఉండడానికి కావాల్సిన కృపను దయచేయండి. శక్తితో, పరిశుద్ధాత్మతో నింపండి. బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలందరికీ రక్షణ దయచేయండి. నేను సంతోషపెట్టుకునే వారుగా వారు ఉండడానికి కావాల్సిన కృపనివ్వండి. దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.